అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. కదండి, ఈ ఉమెన్ కమిషన్ కింద ఆ పరిధిలోకి అసలు ఏమేమి వస్తాయండి అసలుకి? ఎవరికి తెలియదు, ఇది చాలా తక్కువ మంది సేఫ్టీ, తెలుసు. సెక్యూరిటీ, వెల్ బీయింగ్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ అ గర్ల్ చైల్డ్. ఓకే, మీరు ఎలా తీసుకుంటారు మీ బాధ్యతను అనేది అది ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ సీట్లో వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే. ఫర్ మీ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి ఎక్కడైనా కానీ స్టూడెంట్స్. సో నాకు అనిపించింది కదా, అంటే స్టూడెంట్స్ వెళ్ళి చెప్పుకోవాలంటే కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది 100% కావాలి. సో ఐ టుక్ అప్ దాట్ ఇష్యూ. ఓకే, అంటే మీకు అంటే మెయిల్స్ చేయటం కానీ, కాల్స్ చేయటం కానీ, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి మీకున్న నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మీరు స్పందించటం ఇమీడియట్గా. ఇంత ఫైల్స్ నిండిపోయాయి వాళ్ళ కాల్స్తో, వాళ్ళు పంపించే ప్రాబ్లమ్స్తో, వాటన్నింటితో. చాలా పెద్ద ఫైలే ఉంది. ఓకే. సీఎం గారికి తీసుకెళ్ళి పెడితే అంటారు కావచ్చు, అమ్మ ఇంత పెద్ద ఫైల్ అయిపోయిందా స్టూడెంట్స్ ఇష్యూ అని చెప్పి. ఓకే. కానీ శారద గారు, చాలామంది నన్ను అడిగారు అసలుకి ఏంటి ఆమె కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఆమెది, లేకపోతే అసలుకి ఎలా ఆమె ఇంత దూరం వచ్చారు అనేది బాగా సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో కూడా. రాజశేఖర్ రెడ్డి గారికి దూరపు బంధువు అని కూడా అంటారు కొంతమంది. ఫస్ట్ టైం వింటున్నా నేను. ఏంటండి అసలు మీది? లేదు, నేనే ఐమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు పాలిటిక్స్లో లేరండి. నేను కూడా పాలిటిక్స్ అనేది నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. నేను సిఏ చేస్తూ ఉండేంటి, సూపర్విజ్ విజయవాడలో కోచింగ్ తీసుకున్నాను. సిఏ ఇంటర్ రాశాను. ఇంటర్ రాసిన తర్వాత అంటే నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. సో మా హస్బెండ్ సపోర్ట్తోనే నా ఎడ్యుకేషన్ అంతా కొనసాగింది. అలా సిఏ ఇంటర్ రాసిన తర్వాత పెద్ద పాప పుట్టడం జరిగింది. ఓకే. అప్పుడే మళ్ళీ సిఏ కొంత పాప పెద్దగా అవ్వగానే వెళ్ళి మళ్ళీ సిఏ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. ఆ తర్వాత పిల్లలయ్యాక ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. సో మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటే చిన్న పాప, ఇద్దరు అమ్మాయిలు నాకు. సో చిన్న పాప జస్ట్ 1 month. మా హస్బెండ్కి ముందు నుండి కూడా పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎంఎస్ఆర్ గారు మీకు గుర్తుండాలి పెద్దలు. సో వారి గ్రామము మా గ్రామం ఒకటే, అండ్ వారి ఇంటి పక్కనే మా ఇల్లు అనమాట. సో చిన్నతనం నుండి మా వారు వారిని చూసి పెరిగారు కాబట్టి చిన్న ఊహ తెలిసిన దగ్గర నుండే పాలిటిక్స్ అనేది కొంత వారికి అలవాటయ్యి ఎన్ఎస్యుఐ డేస్ నుండే ఎన్ఎస్యుఐలో ఎంఎస్ఆర్ గారితో పాటు ఉండేవారు. సో తను జడ్పీటీసీ చేద్దాం అనుకున్నారు. బీసీ రిజర్వేషన్ అవుతుంది చేద్దాం అనుకుంటే బీసీ ఉమెన్ అయ్యింది. ఓకే. సో నన్ను పాలిటిక్స్లోకి రమ్మంటే నాకు అసలు పాలిటిక్స్ ఏబిసిడి తెలియదు, ఇప్పటికీ తెలియదు అనుకోండి. ఆఫ్టర్ 25 years ఆల్సో మీరు అడిగితే అసలు పాలిటిక్స్ ఏంటి అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఓకే. ఒక సోషల్ సర్వీస్ లాగా అనుకొని అంటే చాలా కన్విన్స్ చేశారు. నాకు ఇష్టం లేకుండే, బట్ చాలా కన్విన్స్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేస్తే ఒప్పుకోలేదు. కానీ మా ఊర్లో పెద్దలందరూ చదువుకున్న దానివి కదా తల్లి, నువ్వు వెళ్తే మనకు బాగుంటుంది, మన ఊరికైనా ఎవరికైనా కానీ నలుగురికి మంచి చేస్తావు అని అంటే అప్పుడు అలా నా పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయింది, నా జర్నీ. మీ హస్బెండ్ సపోర్ట్తో? మా హస్బెండ్ సపోర్ట్. లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ కాదు, మా మేనత్త కొడుకు, మేనబావ. ఓకే. సో అలా జడ్పీటీసీ 2001లో అయ్యాను. ఇంకా అలా నెమ్మదిగా అంచెలంచెలుగా. ఓకే. రాజకీయ గురువు ఎవరైనా ఉన్నారా తర్వాత వచ్చిన తర్వాత? ముందు నుండి ఎంఎస్ఆర్ గారే మాకు రాజకీయ గురువు. ఆ తర్వాత మీరు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు కదా, పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అసలు ఈ రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో ఇష్టపడని వాళ్ళంటూ లేరు, అండ్ వారంటే అభిమానించని వారంటూ లేరు. కానీ నా అదృష్టం ఏంటంటే వారు నా పైన మంచి అభిప్రాయం ఉండేది. ఓకే. మేము ఇలాగే పాలిటిక్స్ అర్థం కాక ఉండాలా వద్దా అని నేను డైలమాలో ఉన్నప్పుడు 2004లో వారు సీఎం అయిన తర్వాత ఒకరోజు వెళ్ళి అడిగాను, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, జడ్పీటీసీ ఉన్నాను, డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాను, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, ఇన్ని ఉన్నాను కానీ నాకు ఎలా ముందుకు వెళ్ళాలా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఒకరోజు బాధపడ్డాను. ఎందుకంటే వారు నేను ఎప్పుడు వెళ్ళినా ఏదో బయట 2 నిమిషాలు నిలబట్టి మాట్లాడకుండా రా తల్లి అని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు.
ఆ తర్వాత అప్పుడు మా హస్బెండ్తో అన్నారు, నువ్వేం కంగారు పడొద్దు, ఈ రోజు నుండి నాకు షర్మిల ఎంతనో శారదమ్మ అంత. ఓకే. సో యూ లీవ్ శారద, పొలిటికల్ కెరియర్ అనేది మర్చిపో బాబు, నా కూతురుతో సమానంగా చూసుకుంటా అని ఆ రోజు ఆయన బ్లెస్ చేశారు. కానీ వెంటనే ఒక 2-3 నెలల్లోనే మళ్ళీ అంటే ఒక ఎదుగుదల అనేది ఇక మొదలవుతుంది అనగానే వారు ఎలా జరిగిందో మీకు తెలుసు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు అయితే డెఫినెట్గా ఉండింది. మేబీ ఆయన ఉంటే ఇప్పుడు స్టేట్లోనూ సెంట్రల్లోనూ శారద గారిని వేరేలాగా చూసి ఉండేవాళ్ళం మేము, అంతే కదా. ఆ రకంగానే మళ్ళీ 2003లో ఒక మీటింగ్ జరిగింది. ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళడం నేను, బ్లాక్ కాంగ్రెస్ అండ్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ మీటింగ్. దాంట్లో నా పేరు ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు, మాట్లాడే అవకాశము. నేను జస్ట్ అప్పుడే వెళ్ళి కూర్చున్నాను మీటింగ్లో, నా పేరు అనౌన్స్ అయింది. ఓకే. సో వెళ్ళిపోయి మాట్లాడితే అందరికీ 1 minute 2 minutes ఇచ్చారు. కానీ నేను మాట్లాడుతుంటే మేడం సోనియా గాంధీ గారు నిలబడ్డ అతన్ని పక్కకు జరగమంటే ఆల్మోస్ట్ నేను ఎంతసేపు మాట్లాడానో నాకే తెలియదు. ఓకే. సో మాట్లాడడం అయిపోగానే పిలుచుకున్నారు నన్ను, పిలుచుకొని దాదాపుగా ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అది ఆ రోజు ఇండియా టుడే పేపర్తో సహా ఆల్ న్యూస్ ఛానల్స్లలో ఒక 1 month వరకు ఆల్మోస్ట్ అదే న్యూస్ అన్నమాట. ఓకే. ఒక చిన్న అమ్మాయి, పొలిటికల్ అప్పుడే ఎదుగుతున్న అమ్మాయి, 2003లో ఇది. ఓకే. ఇట్లా మేడం పిలుచుకొని భుజం మీద చెయ్యేసి ఇట్లా దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అసలు చరిత్రలో జరగలేదు. ఓ, అక్కడ దిష్టి కొట్టేసి స్పీచ్ అంత బాగా ఇచ్చేసారు అనమాట. అయితే స్పీచ్ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడాను. ఓకే. స్పీచ్ అంటే గ్రౌండ్ రియాలిటీ, బికాజ్ ఐ వాజ్ జిల్లా పరిషత్ మెంబర్, డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో మనకు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, లోకల్లో ఎదుర్కొంటున్నటువంటివి సమస్యలు ఏంటి అనేది దానిపైన మాట్లాడడం జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కాలం చెల్లిన తర్వాత రాజశేఖర్ రెడ్డి లాగా ఇంకా అనిపించిన నాయకులు ఎవరు అనిపించలేదా మీకు? ఒక అన్నగానో, ఒక తండ్రి సమానంగానో? అందరూ ఉన్నారు, లేరని కాదు. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఎలా అయ్యాయో మీకు తెలుసు కదా. వారు గతించిపోయిన తర్వాత నుండి తెలంగాణ అజిటేషన్ విపరీతంగా జరగడము, ఆ తర్వాత ఎవరు కూడా స్టేబుల్గా ఉండకపోవడము, తర్వాత 14లో ఆపోజిషన్లోకి వెళ్ళిపోవడము, 2011 నుండి నేను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్లో కూడా ఉన్నాను, 15లో స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడము, ఆ అజిటేషన్స్లోనే గడిచిపోయింది. ఓకే. తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఓకే. అండ్ ఇవాళ రేవంత్ అన్న ఉన్నారు, బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఉత్తమ్ అన్న ఉన్నారు. వాళ్ళందరూ బ్లెస్ చేయడం వల్లనే ఇక్కడ ఉన్నాను. సో అన్నానే అంటారా రేవంత్ గారిని? అవును, అన్నానే అంటాము, రాఖీ కడతాము, వదినమ్మ దగ్గరికి వెళ్తాము, అన్ని. ఓకే. సో ఇప్పుడు అన్న సపోర్ట్ డెఫినెట్గా, గో హెడ్, ఎస్ వెనక నేనున్నాను ఎస్ అని ఒక ధైర్యం అయితే ఇస్తారు. ధైర్యం ఇస్తారు వారు. రేవంత్ అన్నతో పాటుగా శ్రీధర్ బాబు గారు కూడా, శ్రీధర్ అన్న యాక్చువల్గా, బట్టి గారు, బట్టన్న, ఉత్తమ్ అన్న, అందరు సపోర్ట్ ఉంది, అందరికీ తెలుసు. జనరల్గా ఏంటంటే తిను షీఈ్ నాట్ లైక్ కంప్లీట్లీ ఒక పొలిటికల్ ఉమెన్ లాగా కాకుండా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మంచి చెడులు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తనకంటూ ఒక తన దారిలో తను వెళ్తుంది అనేది వాళ్ళకి తెలుసు అనమాట. ఓకే. సో దే రెస్పెక్ట్ మీ, దే గైడ్ మీ అండ్ దే షో మీ ద పాత్. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.